ఇందాక కొన్ని విషయాలు మీకు చెప్పాను. జెనెటిక్ బయోడైవర్సిటీ ఆస్పెక్ట్స్ మీద యునైటెడ్ నేషన్స్ ఒక కన్వెన్షన్ కండక్ట్ చేస్తుంది. దాని ప్రకారం మనకి కొన్ని సదవకాశాలు ఉన్నాయి. అంటే ప్రత్యేకంగా ఒంగోలు జాతి పశు పోషకులకి, మన ప్లానర్స్కి, మన రాజకీయవేత్తలందరికీ కూడా ఒక విషయం వస్తుంది ఏంటంటే, ఈ కన్వెన్షన్లో మన బ్రీడ్ క్యారెక్టర్స్ని మాలిక్యులర్ లెవెల్లో క్యారెక్టరైజ్ చేస్తాం. క్యారెక్టరైజ్ చేసి ఇటువంటి క్యారెక్టర్స్ మాలిక్యులర్ లెవెల్లో అంటే డిఎన్ఏ లెవెల్లో ఉన్న క్యారెక్టర్స్ ఎక్కడున్నా కూడా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అది మన భారతదేశం, ఆంధ్రప్రదేశ్లో మన ఒంగోలు జాతి అనేది చెప్పగలిగేది నిర్దిష్టంగా మనకు ఆధారం ఉంటుంది. దాని ప్రకారం మనకి రాయల్టీస్ అక్కడ బెనిఫిట్స్ దేశాలన్నింటికి రాబట్టుకునే అవకాశాలు ఉంటాయి. ల్యాండ్ జెనెటిక్ రిసోర్సెస్ ఒట్టజాతులకి పంటల గురించి కొంతవరకు జరిగింది కృషి. మేకమార్పులు ఇంకా బాగా జరగాలని, లేకపోతే వేరే దేశాలు గరిజన దేశంలో మాట్లాడితే కూడా మనం దాన్ని డిపెండ్ చేసుకునే పరిస్థితులకు వచ్చాం. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గమనించుకోవాల్సింది, ఇంకా పాఠశాల చాలా ముఖ్యం. ఒక జాతి సస్టైన్ అవ్వాలి, రైతులకి మేలు చేయాలి అంటే పాఠశాల అనేది ఇంపార్టెంట్. పాఠశాల అంటే రోజుకి 5 లీటర్లు పాలిస్తుందా, 8 లీటర్లు పాలిస్తుందా ఒంగోలు. దాని మీద రైతుకి అప్పుడు మక్కువ కలుగుతుంది. అటువంటి ఆవులు ఒంగోలు జాతిలో చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. 100 సంవత్సరాల క్రితం మీరు తిరిగేస్తే క్రమేపీ అది క్షీణిస్తూ వచ్చినాయి. క్షీణింపు కారణాలు చాలా ఉన్నాయి. అవి మన చేతులారా మనం కొన్ని చేసుకున్నవి, మన సొసైటీలో వచ్చే నారన్స్లో మార్పులు చేర్పులు వల్ల కొన్ని వచ్చినవి, ప్రభుత్వ పరంగా చట్టపరంగా వచ్చిన అవరోధాలు కొన్ని, సాంఘికంగా వచ్చిన అవరోధాలు కొన్ని ఎన్నో ఉన్నాయి కారణాలు. వాటి అది ముఖ్యం కాదు. వాటి ద్వారా చాలా జన్యువులు తగ్గిపోయాయి మన జాతిలో, ఒంగోలు జాతిలో. వాటిని మళ్ళా సంరక్షించుకొని సమృద్ధి చేస్తేనే ఈ జాతి మనుగడ సాగించగలుగుతుంది. దానికోసం మనం ఏం చేయాలి? ఇప్పుడు మన ఎడ్ల పందాలు పోటీలకి సంబంధించి పాల పోటీలు కూడా నిర్వహిస్తున్నారు. అది డైరెక్షను మంచి ఉద్దేశంతో చేస్తున్నారు మీరు. అది పాల పోటీలకి ఇంకా విస్తృతంగా అది ప్రచారం వచ్చి ఎక్కువ సంఖ్యలో రైతులు పాల్గొనేది చూసి మంచి పాఠశాల గల ఆవుల్ని ఐడెంటిఫై చేయాలి. వాటిని మళ్ళా మోడర్న్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ టూల్స్ అయిన మల్టిపుల్ ఓవల్యూషన్, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీని ఉపయోగించుకొని ఒక ఆవు నుంచే ఒక ఈతకి ఒక దూడ వచ్చే బదులు 4 నుంచి 6, 8 వరకు దూడల్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. దాన్ని మోయెట్ టెక్నాలజీ అంటారు. మల్టిపుల్ ఓవల్యూషన్ అండ్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టెక్నాలజీ. దాన్ని విస్తృతంగా ఉపయోగించుకోవచ్చు. టెక్నాలజీ మన దేశంలో కూడా పర్ఫెక్ట్గా అయిందండి. కనుక మీరు మనం చేయాల్సింది ఏంటంటే మోడర్న్ టెక్నాలజీని ఉపయోగించుకుని ముందుకెళ్ళాలి. దాన్ని ఉపయోగించుకుంటూ ఎట్లా, ఆ టెక్నాలజీస్ని మనం ఎట్లా ఉపయోగించుకుని మన ఫార్మర్స్ కూడా మేలు చేయాలి. ఒక సపోజ్ రేపు మన 10 లీటర్లు పాలు ఇచ్చే ఆవుని ఐడెంటిఫై చేసామనుకోండి, దాని నుంచి ఒక తయారు చేసుకోగలిగితే ఆ రైతుకి 6 ఎంబ్రియోస్ ప్రభుత్వపరంగా దాచిపెట్టి కావాల్సి వచ్చినప్పుడు, లేకపోతే అమ్మినప్పుడు వచ్చే ఆదాయాన్ని రైతుకి వస్తుంది. ఓ 50% పట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. 50% ఎంబ్రియోస్ లేదా 30% ఎంబ్రియోస్కి ఆ కాస్ట్ ఎరైవ్ చేసి ఇచ్చుకుంటూ వస్తే రైతుకు కూడా ఇదొకటిగా ప్రాఫిట్ వస్తుంది. ఇటువంటి చర్యలు మనం చేయాలంటే పాడిచార గల పశువులు ఒకటి దొరికితే దాన్ని ఆవు మన దగ్గర నుంచి, మన మందంలో నుంచి ప్రొడక్షన్ పోయి వెళ్ళిపోయే లోపల కనీసం ఒక 10 ఆవుల్ని అది ఉత్పత్తి చేయగలిగితే మళ్ళా పాడిచారు రిస్టోర్ చేసుకోగలుగుతాము. ఇది టెక్నాలజీ స్ప్రెడ్తో పోతే
మనం ఎన్ని చెప్పినా కూడా క్షేమదృష్టిలోకి వస్తుంది. అది ఈ అభివృద్ధి అనేది ఆధారపడలేము. రైతు రైతులు పాల్గొని వేల లక్ష సంఖ్యలో ఒంగోలు పశువులను పోషించి వాటి మనుగడకు తోడ్పడినప్పుడే ఈ జాతి మళ్ళా పురోభివృద్ధిలోకి వస్తుంది మన దేశంలోనూ. రైతుకి పాడి పంటలు పుష్కలంగా అందిస్తూ అధికమైన ఆదాయాన్ని ఇస్తుందని చెప్పి నేను తెలియపరుస్తున్నాను అన్నమాట. ఇంకో పందానికి తయారవుతున్నాం. మనం కనుక విరామం తీసుకొని అందాలు మనం చూసి ఆనందిద్దాం అందరం. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. శివరామకృష్ణ మెమోరియల్ ఎడ్ల ప్రదర్శన ఒంగోలు జిల్లాలో పాల్గొనే కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆలపాడు రాజేంద్ర ప్రసాద్ గారు మాజీ మంత్రి గారి కోరిక మేరకు రావడం జరిగింది. వారికి పశువుల మీద ఉన్నటువంటి అభిమానంతో కేవలం రావడం జరిగింది. వారికి ఈ ఆహ్వాన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్.